థామస్ అల్వా ఎడిసన్. ఆయన ప్రయోగశాల రాత్రికి రాత్రే కాలిపోయింది. రసాయనాలన్నీ మండిపోతున్నాయి. మంటలు అంత ఎత్తున ఎగిసి పడుతున్నాయి. అవి ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు వచ్చినా సరే సాధ్యం కాలేదు. ఈలోపు ఎడిసన్ కొడుకు చార్లెస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న ప్రయోగశాల కాలిపోయింది కదా, నాన్న ఏమైపోయాడు అని. నవ్వుతూ నిలబడ్డాడు ఎడిసన్. చూసి ఆశ్చర్యపోతాడు చార్లెస్. అప్పుడు ఎడిసన్ చార్లెస్ ని పిలిచి, వెళ్ళు, మీ అమ్మని మీ స్నేహితులని పిలుచుకురా, ఈ మంటలు మళ్ళీ చూడగలుగుతారో చూడలేరో అని చెప్పి అంటాడు ఎడిసన్. ఆశ్చర్యంగా నాన్న వంక చూస్తాడు చార్లెస్. అవును, మనం గతంలో చేసిన తప్పులన్నింటినీ భగవంతుడు ఇలా కాల్చేశాడు, వెళ్ళు, మీ అమ్మని పిలుచుకురా అంటాడు. 67 వయసులో ఆయన ప్రయోగశాల కళ్ళ ఎదురుగుండానే అలా కాలిపోతూ బూడిదైపోతే చూస్తూ నిలబడ్డం సాధ్యమైన పనేనా? కానీ ఆయనకేమనిపించింది అంటే, నేను సాధించగలను. సరే, గతం ఎందుకు కాలిపోయిందో కాలిపోయింది, మళ్ళీ నేను నిలబడగలను అనే పట్టుదల వచ్చింది ఆయనకి. అది ఎదురుగుండా ఆయన సామ్రాజ్యం కాలిపోతున్నా ఆయన ఏడవలేదు. ఆయన ప్రయోగశాల విలువ ఎంతో తెలుసా? $7 బిలియన్ల ఆయన ప్రయోగశాల విలువ. కానీ దానికి ఇన్సూరెన్స్ ఆయన చేయించారు. 2 లక్షలు మాత్రమే ఆ ప్రయోగశాలకి ఇన్సూరెన్స్ చేయించారు. డబ్బులు కూడా రావు. అన్ని సర్వస్వం కళ్ళ ముందే ఆహుతైపోతుంటే ఆ బూడిద మధ్యలో నిలబడ్డారు ఎడిసన్. మళ్ళీ 3 వారాల్లో తిరిగి తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. 3 వారాల్లో మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలి అంటే ఎంత పట్టుదల ఉండాలి చెప్పండి. ఆయన ప్రయోగశాల కాలిపోయినప్పుడు అక్కడ ఆ ప్రయోగశాలలో పనిచేస్తున్న ఏ ఒక్క వ్యక్తికి కూడా జీతం ఇవ్వడం మానేయలేదు ఎడిసన్. మళ్ళీ నేను సాధిస్తాను అని అనుకున్నారు. ఆయన శిష్యుడైన ఫోర్డ్ దగ్గర కొంత సొమ్ముని అప్పు తీసుకుని మళ్ళీ నిలబడ్డారు. 67 వయసులో ఊహించని అలాంటి సంఘటన జరిగితే ఇంకెవరైనా అయితే ప్రాణాలు తీసుకుంటారు. ఎడిసన్ ఒక మాట అంటారు, చచ్చిపోవటం కాదు, సాధించి చూపించాలి, మనం ఇంకా ఎక్కువగా మన సంకల్పాన్ని తీసుకుని సాధించాలి అంటారు ఎడిసన్. ప్రాణానికి మించి కాదు కదా ఇలాంటి దెబ్బలు తగలడం. ఇలాంటి దెబ్బలని తట్టుకుని నిలబడితే మనకి మళ్ళీ విజయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త ఆశతో సహనంతో ఉంటే మళ్ళీ మనం సాధించగలుగుతాం. ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. ఈ రోజు ఎవరో కామెంట్ పెట్టారు, నాకు ఇంకా మిగిలింది ఏముందమ్మా శ్మశానం తప్ప అని. ఆ బూడిదలోనే కదా నుంచుని ఎడిసన్ మళ్ళీ సాధించారు. మనం కాస్త మనకి కూడా మంచి జరుగుతుంది, సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, భగవంతుడు మళ్ళీ అనుగ్రహిస్తాడు అనే ఒక చిన్న ఆశని మనం పెట్టుకుంటే ఆ ఆశే ఎంత అద్భుతమైన కాంతిగా మరి మళ్ళీ నిలబడుతుంది. చనిపోవాలి అని అనుకోకండి, అది చాలా గొప్ప పని అని అనుకుంటున్నాం. కానీ ఆ ప్రాణం పోతే ఇప్పుడు మనం ఏదైతే మధ్యలో కర్మలని ఆపేస్తామో అంతకు మించి ఎక్కువ రెట్లు వచ్చే జన్మలో మళ్ళీ అనుభవించాలి. అప్పుడు మళ్ళీ అనుకుంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశానో అని.